హలో అందరికీ, నేను ఈరోజు మీకు ఎంతో హెల్దీ అయిన జొన్న రొట్టె చూపిస్తున్నానండి. ఈ జొన్న రొట్టె పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది. ఇక్కడ నేను జొన్న రొట్టె చేయడానికి ఈ కప్పు తోటి 2 కప్స్ జొన్న పిండి తీసుకున్నానండి. సో ఇక్కడ ఏ కప్పుతో అయితే నేను పిండి తీసుకున్నానో అదే కప్పుతోని వాటర్ పెట్టుకున్నానండి. 2 కప్స్ జొన్న పిండికి 2 కప్స్ వాటర్. మనం ఇది ఇలా మరిగేంత వరకు వీటిని వాటర్ ని బాయిల్ చేసుకోవాలి. సో ఇందులోనే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నా. అండ్ వాటర్ మరగడం స్టార్ట్ అయింది కదా అండి, ఇప్పుడు మనం పిండి వేస్తూ నెమ్మదిగా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ వాటర్ అనేది మరుగుతున్నాయి. సో ఇది నెమ్మదిగా తిప్పుతూ మన పిండిని యాడ్ చేసుకోవాలి. సో దీన్ని మామూలుగా ఉప్పడం అంటారండి. సో ఈ ఉప్పడం వల్ల ఏంటంటే మనకు చపాతీలు అనేది సాఫ్ట్గా వస్తాయి. సో చూసారు కదండి, మన పిండి అంతా కలిసిపోయింది. ఇప్పుడు దీనిని మన స్టవ్ ఆపేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత మన పిండి ఇలా అయింది. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ దాన్ని ఒక 5 మినిట్స్ మనం మెత్తగా నీట్ చేసుకొని మనము బాల్స్ లాగా చేసుకొని చపాతీ రోల్ చేసుకోవాలండి. ఈ రకంగా నీట్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము కొంచెం చెయ్యికి మనము పదంలాగా వాటర్తో పదంలాగా పెట్టుకుంటూ మనము ఈ పిండిని పిసుక్కోవాలండి. ఒక 5 మినిట్స్ అలా నీట్ చేస్తే మనకు చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది, జొన్న చపాతీ. చూడండి, ఇక్కడ చిన్న బాల్ సైజు పిండి తీసుకొని కొంచెం పొడి పిండి వేస్తూ ఈ విధంగా చేస్తున్నాము. చూసారు కదా, మనది చపాతీ రెడీ అయిపోయింది. ఇక దీన్ని ఫ్రై చేసుకుందాము. సో ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడైన తర్వాత ఇది వేసాను చపాతీ. అండ్ ఇలా కొంచెం కొంచెం వాటర్ మనం దానిపైన స్ప్రింకిల్ చేస్తూ మనం జొన్న రొట్టె అనేది గోలించుకోవాలి. అలాగే మిగతా పిండిని కూడా చేసేసుకోవాలండి. సో ఇక్కడ మనం పైన కొంచెం వాటర్ అప్లై చేసాం కదా అండి, ఆ వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, చాలా సాఫ్ట్గా వస్తాయండి. సో ఇలా తిప్పుతూ రోస్ట్ చేసుకోవాలి. చూడండి, మన జొన్న రొట్టె రెడీ అయిపోయింది. ఇలాగే మిగతావన్నీ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన రొట్టెలన్నీ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ జొన్న రొట్టెలు సమ్మర్లో చాలా చలవ చేస్తాయండి. అండ్ ఇవి మనకు వెల్లుల్లి కారంతో కానీ లేకుంటే ఉల్లిగడ్డ మీరంతో కానీ పప్పుతో కానీ కర్రీతో కానీ దేంతో అయినా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.